పాండవులను చంపడానికి నిత్యం ఏవో పన్నగలు పన్నుతూనే ఉండేవాడు. కానీ ఏవి పనిచేసేవి కావు. అయితే ఒకనాడు కౌరవులు ఆడుకుంటూ ఉండుండగా అక్కడికి భీష్మ పితామహుడు వచ్చి వారి ఎదురుగా నిల్చున్నాడు. ఆ పిల్లలతో మాట్లాడుతూ, మిత్రులారా, ఇప్పటి నుంచి మీకు రాజశిక్షణ ఇవ్వబడుతుంది. ఏ రాజు అయితే ధర్మశాస్త్రాలను పఠిస్తూ యుద్ధంలో ప్రావీణ్యం పొందుతాడో అటువంటి రాజు గొప్ప రాజుగా ప్రసిద్ధికి ఎక్కుతాడు. అందుకే మీకు యుద్ధ విద్యలు నేర్పడానికి ఒక సమర్థవంతమైన గురువును నియమించాను అని ఒక ప్రక్కకు చూపిస్తాడు. అప్పుడే బలమైన కండలతో ధనుర్బాణాలు చేతపట్టిన వారి ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు కృపాచార్యుడు. అయితే మనం ఈ మహాభారతం కృపాచార్య పుట్టుక గురించి చెప్పుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే అతను సాధారణ వ్యక్తి కాదు, కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి. ఇక అతను పుట్టుక గురించి తెలుసుకోవాలంటే మనం ఈ కథలో కొంచెం ముందుకు వెళ్ళాలి. శాంతన మహారాజు హస్తినపురానికి రాజుగా ఉన్న సమయం